హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథ్స్ మెటీరియల్. ఈ రోజు మనం చూస్తున్న టాపిక్ వచ్చేసి కాలం పని పైన మనం ఇప్పటివరకు కూడా చాలా ప్రాబ్లమ్స్ చూసామండి. బట్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్ కాదని కాదు, బట్ ఈ రోజు చూస్తున్న ప్రాబ్లమ్స్ మాత్రం చాలా మటుకు ఇంపార్టెంట్ అండి. ఈ రోజు చూస్తున్న టాపిక్ వచ్చేసి కాలం పనిలో ఆర్ఆర్బీ పైన ఎన్టీపీసీలో అండ్ గ్రూప్ డీలో ఎస్ఎస్సీలో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, స్టేట్ సిలబస్లో ఈవెన్ పోలీస్ జాబ్స్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఈ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే ప్యాటర్న్ ఇలా ఉంటున్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇప్పటివరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మా వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ ఏమంటున్నాడు, టైపిస్ట్ ఏ కెన్ టైప్ 30 words in 1 minute, టైపిస్ట్ బి కెన్ టైప్ 25 words in 1 minute, అండ్ ఇఫ్ దే వాంట్స్ టు వర్క్ టుగెదర్ ఆన్ సింగిల్ టైపింగ్ మిషన్. అంటే వాళ్ళిద్దరు కూడా టైపింగ్ మిషన్లో ఇద్దరు వర్క్ చేయాలనుకుంటున్నారు. బట్ ఎట్ ఏ టైంలో ఇద్దరు పని చేయలేరండి. ఇద్దరు కూడా ఒకటే టైపింగ్ మిషన్ పైన ఇద్దరు పని చేయలేరు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఏ వర్క్ చేస్తున్నాడు, సెకండ్ బి వర్క్ చేస్తున్నాడు. ఇలా ఇద్దరు కలిసి వర్క్ చేస్తారంట 600 words ఉన్న పేపర్ని, లైక్ పేపర్ అనుకోవచ్చు, లేకుంటే ఏదైనా ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఆ 600 wordsని ఇద్దరు కలిసి ఎన్ని నిమిషాలలో కంప్లీట్ చేస్తారని చెప్పేసి అని, ఎంత సమయంలో కంప్లీట్ చేస్తారని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు. సో క్వశ్చన్ చూస్తే మనకి ఏ అనేవాడి సామర్థ్యం 30 words అండి పర్ మినిట్. బి అనేవాడి సామర్థ్యం 25 words పర్ మినిట్. వీరిద్దరు కలిసి మనకి కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఎంత, 600 words కంప్లీట్ చేయాలి. 600 words కంప్లీట్ చేయాలి. బట్ ఆల్టర్నేట్ టైమింగ్స్లో వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ 1 minute వస్తే బి 2nd minute వస్తున్నాడు. అంటే ఫస్ట్ మినిట్ అండ్ సెకండ్ మినిట్ ఇలా 2 నిమిషంలకి 2 minutes టైం అనేది కంప్లీట్ అవుతుంది. 2 minutesకి 30 + 25 అంటే ఫస్ట్ ఏ పర్సన్ వస్తాడు, ఏ పర్సన్ వచ్చి తన పని తను చేస్తాడు. అతని సామర్థ్యం ఎంత, ఇప్పుడు ఇక్కడ 30 words టైప్ చేయగలడు. 30 words పర్ మినిట్కి టైప్ చేయగలడు. 30 words టైప్ చేసుకున్నాడు. తర్వాత ఆ మిషన్ పైన ఎవరు కూర్చుంటారు, ఎవరు వర్క్ చేస్తారు, బి అనేవాడు వర్క్ చేస్తాడు సెకండ్ మినిట్లో ఎవరు వర్క్ చేస్తారు, బి వర్క్ చేస్తాడు. బి ఎఫిషియన్సీ ఎంత, సామర్థ్యం 25 టైప్ చేస్తే టోటల్గా 2 minutesలో 55 words ఫినిష్ అవుతాయి కదా. టైపింగ్ అనేది 55 words ఫినిష్ అవుతాయి. సో ఈ 55 words ఫినిష్ అవడానికి 2 minutes టైం పడితే 600 words చూస్తున్నా. 600/55, 55 ones 55, 10s 550, 50 words అంటే రిమైనింగ్ ఉంటాయి. 50 words రిమైనింగ్ ఉంటాయి. ఈ 10 × 2 కాబట్టి, ఎందుకంటే ఎవ్రీ 2 minutesకి 55 words కాబట్టి 10 అంటే ఇంటూ 2 అంటే 20 minutes ప్లస్ రిమైనింగ్ వర్క్ ఎంత అండి, 50 words అనేది రిమైనింగ్ పెండింగ్లో ఉన్నాయి. బట్ ఇక్కడ ఎవరు వస్తారు, మళ్ళీ ఏ వస్తాడు వర్క్లోకి. అతను తన సామర్థ్యం ప్రకారం 30 wordsని ఫినిష్ చేస్తాడు. కానీ 30 ones 30, రిమైనింగ్ ఎంత ఉంటుంది 20. ఇతను అంతకంటే ఎక్కువ వర్క్ని ఫినిష్ చేయగలుగుతాడంటే చేయలేడు. అతని ఎఫిషియన్సీ 30. సో 30 కంటే రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి, మళ్ళీ నెక్స్ట్ మినిట్ వచ్చేసి బి చేయాలి. 20 + 1 21 ప్లస్ ఇక్కడ 20, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 20 words ఉన్నాయి. కానీ ఇతను నిమిషానికి ఎన్ని చేయగలడు, 25 చేయగలడు. 5 5s 5 4s. ఆన్సర్ ఏమవుతుంది, 21 4/5 minutes అవుతుంది. 21 4/5 minutes అవుతుంది. 21 4/5 minutes అవుతుంది. ఓకేనా అండి. ఇది ఇద్దరు కలిసి 600 wordsని ఆల్టర్నేట్ టైమింగ్స్లో, విచ్ మీన్స్ ఏ అనేవాడు ఫస్ట్ మినిట్లో, బి అనేవాడు సెకండ్ మినిట్లో వస్తూ 600 wordsని ఫినిష్ చేయడానికి పట్టే సమయం ఎంత అని అంటే 21 4/5 minutes అని చెప్పేసి అని అర్థం. ఓకేనా. ఇదేంటి ఆల్టర్నేట్ టైమింగ్స్లో. ఇక్కడ మనం డైరెక్ట్గా ఎఫిషియన్సీ ఇచ్చాడు కాబట్టి మనం టైం ఇవ్వలేదు. సో టైంని కనుక్కుంటున్నాం. మనకి టోటల్ వర్క్ ఉంది, ఎఫిషియన్సీ ఉంది. వర్క్ బై ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టైం అని రాసేసుకోవచ్చు కదా, అదే చేస్తున్నాం. వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ ఇంటూ టైం అని చెప్పేసి అని మనం స్టార్టింగ్ వీడియోలో బేసిక్ కాన్సెప్ట్ వీడియోలో చెప్పాము. ఇక్కడ మనకి వర్క్ ఉంది, ఎఫిషియన్సీ, టైం ఉంది. ఎఫిషియన్సీ మనకి టైం కావాలి కాబట్టి టైం ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమనుకుంటున్నాం, 600 అనుకుంటున్నాం. ఎందుకంటే వర్క్ చేయాల్సిన అసలు పని ఎంత అంటే 600 words చేయాలి. అసలు మనకి టైం అనేది మనకి తెలియాలి. మన టైం అనేది తెలుసుకుంటున్నాం, సమయం అనేది తెలుసుకుంటున్నాం. వర్క్ ఎంత ఉంది, 600 words ఉన్నాయి. సో ఎఫిషియన్సీని మనం బేస్ చేసుకొని ఆన్సర్ని సాల్వ్ చేస్తున్నాం, సింపుల్గా ఆలోచిస్తున్నాం. సో ఇది మనకి క్వశ్చన్ అనేది
థియరీగా కనిపించవచ్చు, బట్ ఆన్సర్ అనేది ఆలోచిస్తే మాత్రం సింపుల్గా అయిపోతుంది. ఇలా సింపుల్గా ఆలోచించి ఆన్సర్ చేయడం అనేది రావాలి. ఇది లాజికల్గా ఆలోచించడం. ఓకేనా అండి. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు అని అంటే, ఏ అండ్ బి టూ కిడ్స్ ఆర్ ప్లేయింగ్, ఏ డ్రా ఎ డయాగ్రామ్ విత్ ఇన్ 30 minutes. అంటే ఏ 30 minutesలో డయాగ్రామ్ డ్రా చేస్తాడంట, కానీ బి అనేవాడు కొంచెం 45 minutesలో, మైండ్ బాలేక కావచ్చు పిల్లగాడికి పాపం, 45 minutesలో ఆ డయాగ్రామ్ని ఎరేజ్ చేస్తాడంట. అంటే మొత్తం డయాగ్రామ్ ఉంటే 45 minutes, ఇతను మొత్తం అంటే ఈ పర్సన్ మొత్తం డయాగ్రామ్ డ్రా చేయాలంటే 30 minutesలో టైం పడుతుంది అన్నాడు. అయితే ఇది ఎరేజ్ చేస్తున్నా అంటే మైనస్గా తీసుకుంటున్నా. సింపుల్గా ఈ డయాగ్రామ్ డ్రా చేయడం, ఎరేజ్ చేయడం అని అంటే పైప్స్ అండ్ సిస్టమ్కి కంపేర్ చేసుకొని తీసుకోండి క్వశ్చన్ని. పైప్స్ అండ్ సిస్టమ్ కంపేర్ చేస్తే ఒక పైప్ అనేది ఫిల్ చేస్తుంది అన్నట్టు, ఒక పైప్ అనేది ఎంటీ చేస్తుంది అని చెప్పేసి అర్థం. అంటే నింపడం, ఖాళీ చేయడం. ఒక పైప్ అనేది నింపుతూ ఉంటే ఒక పైప్ అనేది ఖాళీ చేస్తుంది అని అంటూ, ఇలా నింపుతూ ఖాళీ చేస్తుంది. బట్ ఇద్దరు కలిసి చేయట్లేదు, ఇద్దరు కలిసి కూడా ఎట్ ఏ టైంలో చేయట్లేదు. ఫస్ట్ 1 minute ఏ పని చేస్తుంటే సెకండ్ 1 minute బి పని చేస్తున్నాడు. ఇలా చేస్తూ వెళ్తే ఎక్కడ ఒక దగ్గర వర్క్ అనేది ఫినిష్ అవుతుంది కదా, అలా ఫస్ట్ వర్క్ అనేది ఎక్కడ ఫినిష్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. చూద్దాం. సో 30, 45 కలిసి ఏమవుతుంది, 90 అవుతుంది. 30 అంటే 3 45, 2 అంటే ఎవ్రీ 1 minuteకి 3 cm ఆఫ్ డయాగ్రామ్ని డ్రా చేస్తుందని అనుకుంటున్నా. 3 cm అనేది నేను అనుకుంటున్నా. 3 cm ఆఫ్ డయాగ్రామ్ని డ్రా చేస్తూ ఉంటే సెకండ్ మినిట్లో వచ్చేసి అంటే 3 cm డయాగ్రామ్ డ్రా చేస్తే 1 2 3 cm డయాగ్రామ్ డ్రా చేస్తూ ఉంటే ఏ పర్సన్ సెకండ్ 1 minuteలో బి వచ్చేసి 2 cm డయాగ్రామ్ని ఎరేజ్ చేస్తుంది అన్నట్టు, ఎరేజ్ చేస్తున్నాడు 2 cm డయాగ్రామ్ని ఎరేజ్ చేస్తున్నాడు. అంటే అప్పుడు 2 minutes తర్వాత, ఇది ఫస్ట్ మినిట్, ఈ సెకండ్ మినిట్, 2 minutes తర్వాత ఎంత వర్క్ అనేది రిమైనింగ్ ఉంటుంది ఇక్కడ, 1 cm వర్క్ అనేది ఉంటుంది కదా, 1 cm వర్క్ అనేది మాత్రమే రిమైనింగ్ ఉంటుంది. సేమ్ అదే లాజిక్గా ఆలోచిస్తూ ఉన్నా. ఇలా చేస్తూ వెళ్తే 90 వర్క్ ఫినిష్ అవ్వాలని అంటే 3 - 2 1 అని చెప్పేసి 90/1 అంటే 90 అని చెప్పేసి రాయడం తప్పండి. 90 రాయడం తప్పు. ఎందుకు అని అంటున్నానంటే ఇవి ఎట్ ఏ టైం పనిచేస్తే 90/1 అంటే తీసుకోవచ్చు. ఇవి ఎట్ ఏ టైం కాదు. ఏమంటున్నాడు, ఇది ఫస్ట్ 1 minuteలో, ఈ సెకండ్ 1 minuteలో. అంటే ఫస్ట్ 1 minuteలో 3, సెకండ్ 1 minuteలో -2 అంటే 1 unit ఆఫ్ వర్క్ అవుతుంది. కానీ ఎవ్రీ 2 minutesకి 1 unit ఆఫ్ వర్క్ అవుతుంది. మనకి 90 units కావాలంటే 90 × 2 180, అది కూడా తప్పు అవుతుంది. 90 1 unitకి 2 minutes టైం పడుతుంది. 90 unitsకి అంటే 90 unitsకి 1 unitకి 2 minutes టైం పడితే 90 units 90 centimeters అని చెప్పేసి అనుకున్నా కూడా 90 అంటే 90కి 180 minutes అనుకోవడం కూడా తప్పు అవుతుంది. ఎందుకు అంటున్నానంటే ఇద్దరు కలిసి ఒక 10 cm డయాగ్రామే అనుకుంటున్నా నేను. 10 cm డయాగ్రామే అనుకుంటున్నా. అంటే ఒక పర్సన్ ఏమో 6 cm డ్రా చేస్తూ ఉంటే, 6 cm వర్క్ని చేస్తూ ఉంటే సెకండ్ పర్సన్ వచ్చేసి 2 cm ఆఫ్ వర్క్ని ల్యాగ్ చేస్తున్నాడు అన్నట్టు. అంటే వెనుక ఎరేజ్ చేస్తున్నాడు. అంటే 6 నుంచి 2 cm తీసేస్తే 4 cm వస్తాడు కదా, 4 cm వస్తాడు. అంటే మళ్ళీ 4 నుంచి మళ్ళీ ఎవరేస్తారు, ఇప్పుడు బీ పని అయిపోయింది. ఎరేజ్ చేయడం అనేది బీ పని అయిపోయింది. బీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వర్క్ హోల్ స్టార్ట్ చేయాలి. 3rd minuteలో ఏ పని స్టార్ట్ చేయాలి. ఏ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి అతని ఎఫిషియన్సీ ఎంత, ఏకి 6 కాబట్టి అంటే 10కి రీచ్ అవుతాడు. ఒకసారి వర్క్ ఫినిష్ అయ్యాక మళ్ళీ బి వచ్చేసి ఎరేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు. ఎందుకనంటే ఫస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది కదా. సో ఇలా వర్క్ ఫినిష్ అవ్వడానికి ఛాన్సెస్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దానికి నేనేం చేస్తున్నానంటే టోటల్ వర్క్ ఎంత అండి 90 మైనస్ మనకి యాక్చువల్గా డ్రా చేసేది ఏమనుకుంటున్నాం 3 అనుకుంటున్నాం. 90 - 3 అంటే 87 unitsకి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. మనం 87 units ఎవ్రీ యూనిట్కి 2 minutes కాబట్టి 174 minutes. 87 unitsకి 174 units అవుతుంది. 87 units ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎవరు, ఏ వస్తాడు. ఏ వచ్చి 87 unitsకి 3 units ఆఫ్ సామర్థ్యాన్ని, అంటే ఇతని సామర్థ్యాన్ని యాడ్ చేస్తే 90 అనేది ఫినిష్ అవుతుంది. వన్స్ 90 అనేది ఫినిష్ అయిన తర్వాత మనకి ల్యాగ్ చేయడానికి ఛాన్సెస్ లేవు. సో 174 ప్లేస్ ఇక్కడ 1 unit అనేది పెండింగ్ ఉంది కదా,
175 మినిట్స్ అని చెప్పేసి అని తీసుకోవచ్చు. 175 మినిట్స్ అనేది తీసుకోవచ్చు. ఇక దీన్ని అవర్స్కి కన్వర్ట్ చేస్తే 175/60, 63 జా 180, 62 జా 120, 55/60, 511 జా 512 జా 211/12 అవర్స్. 211/12 అవర్స్ అని చెప్పొచ్చు. 175 మినిట్స్ అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకేనా అండి. మన ఆప్షన్లో ఏది ఉంటుంది 211/12 175 మినిట్స్ అని చెప్పేసి మనం చెక్ చేసుకొని అప్పుడు ఆన్సర్ని మనం చెక్ చేసుకోవాలి. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? థర్డ్ క్వశ్చన్ చూస్తే అర్నబ్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బాను. బాను కంటే అర్నబ్ అనేవాడు అంటే రెండింతల ఫాస్ట్గా, రెండింతల ఎక్కువ రేట్లతో సామర్థ్యంతో పనిచేస్తున్నాడు అని చెప్పేసి అని. ఫాస్ట్ అంటే సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టే కదా. బాను కంటే అర్నబ్ ట్వైస్ ఫాస్టర్ ఉన్నాడు అంటే రెండింతల ఫాస్టర్గా ఉన్నాడు. ఫస్ట్ అది రాసుకుందాం, సామర్థ్యం అనేది నిష్పత్తి రాద్దాము. థర్డ్ వన్ ఏమంటున్నాడు? అర్నబ్ అండ్ బాను. అర్నబ్ అండ్ బాను. అర్నబ్ అంటే ఇది ఎఫిషియన్సీ రేషియో కదా, ఎఫిషియన్సీ రేషియో రాసుకుందాం డైరెక్ట్గా. బాను కంటే రెండింతలు ఫాస్ట్ అని అంటే బాను 1 ఎఫిషియన్సీ ఉంటే అర్నబ్ 2 ఎఫిషియన్సీ ఉండాలి. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ వచ్చేసి అండ్ బాను ఈజ్ 1/3 ఫాస్ట్ యాజ్ చందు. చందు కంటే 1/3 ఫాస్ట్గా ఉంటాడు అన్నాడు. అంటే చందు బాను అండ్ చందు కంటే 1/3 ఫాస్ట్గా ఉండాలి. చందు 1 ఉంటే 1/3 బాను ఉండాలి. అంటే ఇప్పుడు దీన్ని చేస్తే మనం సాల్వ్ చేస్తే 1:3గా వస్తాడు. అంటే చందు 3 అవుతాడు, బాను 1 అవుతాడు. ఇది రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏబిసి అనుకున్నాం అనుకోండి. ఇక్కడ మీ ఇష్టం ఉన్న నేమ్ అనుకోవచ్చు, అర్నబ్, బాను, చందు అని చెప్పేసి అని. సో ఇప్పుడు A:B:C రాస్తే 2:1, 1:3 అంటే ఇక్కడ బాను ఎఫిషియన్సీ సేమ్ ఉన్నాయి కాబట్టి 2:1:3గా రాస్తున్నా. ఇవేంటి మనకి ఎఫిషియన్సీస్ అంటే సామర్థ్యాల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. మనం చేస్తున్న ప్రాసెస్లో అర్నబ్, బాను, చందు ముగ్గురు కలిసి చేస్తే ఇచ్చాడు. A+B+C అని అంటే అర్నబ్, బాను, చందు అని మనం అర్థం చేసుకున్నాము. ఇక్కడ ఇక మనకి అర్నబ్కి 2 ఎఫిషియన్సీ, టైం కాదు ఎఫిషియన్సీ. బానుకి 1 ఎఫిషియన్సీ, చందుకి 3 ఎఫిషియన్సీ ఉంది. ముగ్గురు కలిసి పనిచేస్తే ఇన్ కేస్ ఆఫ్ 30 డేస్లో వర్క్ ఫినిష్ అవుతుంది. ముగ్గురు కలిస్తే 30 డేస్ వర్క్లో ఫినిష్ అవుతుంది. 30 ముగ్గురు కలిస్తే ఎఫిషియన్సీ ఎంత? 2 + 1 + 3 అంటే 6 అవుతుంది. 36 180. వర్క్ అనేది ఏమవుతుంది? ఇక్కడ ముగ్గురు యొక్క డేస్ ఎంత? టైం అనేది 30, ఎఫిషియన్సీ 6. 30 × 6 అంటే వర్క్ ఎంత? 180. 180/3 అంటే చందు యొక్క ఎఫిషియన్సీ చందు యొక్క వర్కింగ్ డేస్ ఏమవుతుంది? 60 డేస్ అవుతుంది. 180/1 అంటే 180 డేస్ అవుతుంది. 180/2 అంటే 90 డేస్ అవుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమంటున్నాడు? హౌ మెనీ డేస్ కెన్ అర్నబ్, బాను అండ్ చందు డూ ద వర్క్ రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే 90, 180, 60. ఓకే, ఇది మన ఆన్సర్ అండి. ఇది మనం బేసిక్గా చూసాం. బట్ రేషియోస్లో ఇలా కంపేర్ చేసి ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని చెప్పేసి అని ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఎఫిషియన్సీస్ని మనం చేసే ప్రాసెస్లో 2 ఎఫిషియన్సీ ఉంది, 1 ఎఫిషియన్సీ ఉంది, 3 ఎఫిషియన్సీ ఉంది. ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ వెళ్తే 2 + 1 3, 3 + 3 6. ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ 6. ముగ్గురు యొక్క కాలము 30, 36 180. 180/3 అంటే చందుకి 60 డేస్ పడుతుంది, బానుకి 180 డేస్ పడుతుంది, అర్నబ్కి 90 డేస్ పడుతుందని అర్థం. ఓకేనా, ఇది ఆన్సర్. జస్ట్ మనకి రాసుకోవడం అనేది ఇది రావాలి, ఇది రాసుకోవడం వస్తే సరిపోతుంది. అది వచ్చిన తర్వాత ఇది చేయడం అనేది చాలా సింపుల్. ఓకేనా అండి, ఇది ఆన్సర్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూద్దామండి. ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ 3 men and 2 women can do a same piece of work as 2 men and 3 women, then what is the ratio of efficiency between men to women అని చెప్పేసి అని క్వశ్చన్. 1 men to women కి ఎఫిషియన్సీ ఎంత అని చెప్పేసి అని క్వశ్చన్. సో సింపుల్గా ఇలా మనకి ఇప్పటి వరకు కూడా మనము మెన్స్, ఉమెన్స్ అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చిల్డ్రన్స్ వస్తారు, బాయ్స్ వస్తారు. ఇలా ముగ్గురు కలిసి వర్క్ చేసినప్పుడు మనకి క్వశ్చన్స్ అనేది చూడడం జరగలేదు. ఇప్పటి నుంచి మాత్రం క్వశ్చన్స్ అనేవి కూడా దానిపైన వస్తుంటాయి. వాటి దగ్గర కూడా మనం సింపుల్గా ఆలోచిస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో క్వశ్చన్ ఏ విధంగా ఆలోచించాలని చెప్పేసి చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకటి సింపుల్ బేసిక్ మీద, చాలా అంటే చాలా బేసిక్ క్వశ్చన్ అండి. బట్ ఇక్కడ మనం కొంచెం లెంతీగా తీసుకుంటాం. అలా లెంతీగా కాకుండా మనం ఆన్సర్ అనేది సింపుల్ ఎలా ఆలోచించాలి చెక్ చేద్దాం. ఓకే,
క్వశ్చన్ ఏమంటున్నాడు, త్రీ మెన్ ప్లేస్ అంటే ముగ్గురు పురుషులు ఇద్దరు మహిళలు చేసే ఒక పనిని ఇద్దరు పురుషులు ముగ్గురు మహిళలు సేమ్ సమయంలో అంటే ఒకే సమయంలో చేయగలరంట. అయితే ఒక పురుషునికి మరి ఒక మహిళకి వారి సామాజిక మధ్య నిష్పత్తి ఎంత అని చెప్పేసి తెలుగు వాళ్ళకి క్వశ్చన్ అన్నట్టుంది. క్వశ్చన్ చూస్తే టూ ఉమెన్ వీరిద్దరు అంటే ముగ్గురు పురుషులు ఇద్దరు మహిళలు చేసే ఒక పనిని ఇద్దరు పురుషులు ముగ్గురు మహిళలు చేయగలరు అన్నాడు. సో దీన్ని సాల్వ్ చేస్తే 3 మేల్స్ పక్కన తీసుకొస్తే 3m - 2m = 3 women - 2 women అంటే 1 male = 1 woman అంటే మేల్ అండ్ ఫీమేల్ మీన్స్ మెన్స్ అండ్ ఉమెన్స్కి రేషియో ఎంత అండి 1:1 అని చెప్పేసి రేషియో 1:1 రేషియోగా మనం రాస్తాం. ఇది మనకి ఈ విధంగా చేయాల్సినప్పుడు. బట్ ఇలా కాకుండా సింపుల్ లాజిక్గా ఆలోచిస్తే 3 men 2 women వర్క్ చేస్తున్నారు. సేమ్ వర్క్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు 2 men 3 women 2 men 3 women అంటే ముగ్గురు పురుషులకు బదులుగా ఇద్దరు పురుషులు వచ్చారు. అంటే ఎవరు తగ్గారు, ఒక పురుషుడు తగ్గాడు 1 male తగ్గాడు. ఇక్కడ 1 male తగ్గినందుకు మహిళలు ఎంతమంది వచ్చారండి, ఒక మహిళ వచ్చింది. అంటే ఒక పురుషుడు తగ్గినందుకు ఒక మహిళ ఎక్స్ట్రా వచ్చిండు. అంటే పని అనేది జరగాలి. ఒక పురుషుడు తగ్గినందుకు ఒక మహిళ ఎక్స్ట్రా వచ్చారు. కాబట్టి ఎంతమంది తగ్గారు ఎంతమంది ఎక్స్ట్రా వచ్చారు చెక్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు మెన్కి ఉమెన్కి రేషియో ఎంత అన్నట్టు 1:1 అన్నట్టు, అంతే కదా. ఒకరు వచ్చారని అంటే వీరి సామర్థ్యం సమానం అన్నట్టే కదా. అంటే వీరిలో ఒకరు తగ్గి వీరిలో ఒకరు పెరిగారు అని అంటే ఒకరు తగ్గినందుకు మరొకరు ఎక్కువ వచ్చారు కంపల్సరీ, ఎందుకంటే వర్క్ అనేది ఫినిష్ అవ్వడానికి. సో అంటే 1 male = 1 female అంటే వారి ఎఫిషియన్సీ కూడా అంతే అన్నట్టు కదా, 1:1 అన్నట్టే కదా. ఇలా సింపుల్గా ఆన్సర్ని మనం చెప్పొచ్చు. ఎఫిషియన్సీ మధ్య రేషియో ఏమవుతుంది 1:1 అవుతుంది. ఈ మోడల్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఆన్సర్ అనేది ఏ విధంగా వస్తుందని చెక్ చేద్దాం ఒకసారి, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇఫ్ ద రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది డ్యూరింగ్ వర్క్ ఆఫ్ ది 3 persons ఈజ్ 3 persons యొక్క ఎఫిషియన్సీ ఇచ్చినట్టు అండి మనకి. అంటే ఇప్పుడు ఎఫిషియన్సీ ఏమంటున్నాడు, సమ్ ఏ పర్సన్ అండ్ బి పర్సన్ సి పర్సన్ ముగ్గురు ఉన్నారనుకోండి. వీరి స్పీడ్ అని అంటే వాళ్ళు ఎంత స్పీడ్గా ఉంటే అంత వర్క్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టే కదా. సో నేను ఏమనుకుంటున్నా, ఇది ఎఫిషియన్సీ అనుకుంటున్నా. స్పీడ్ మీన్స్ ఎఫిషియన్సీ ఏమంటున్నాడు 1:3:5 అంటున్నాడు. 1:3:5 అంటున్నాడు. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టైమ్ టేకెన్ దీస్ పీపుల్ టు డూ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్. అంటే ఇలా స్పీడ్తో ఉన్న వాళ్ళు వర్క్ డేస్ ఉంటుంది కదా, వర్క్ డేస్ అనేది ఏ రేషియోలో ఉంటాయని చెప్పేసి క్వశ్చన్ చేశాడండి. సో సింపుల్గా ఇక్కడ ఏం చేయట్లేదు, మనం ఏం చేస్తున్నామనంటే ఇక్కడ మనకి వాల్యూ కావాలంటే నిష్పత్తి అనుపాతం రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ఇన్వర్స్ ప్రపోర్షన్ చేసినప్పుడు 3 టాపిక్స్కి అంటే 3 ఐటమ్స్ మనకి అంటే అవేంటి కన్వర్జేషన్ చేసినప్పుడు మనకి ఇక్కడ రేషియో కావాలి, అంటే ఇన్వర్స్ రేషియో కావాలి అని అంటే ఇక్కడ స్టాప్ చేసేసి 3 × 5 15 అని చెప్పేసి అని 3 కావాలి అంటే 3 వదిలేసి రిమైనింగ్ 2ని మల్టిప్లై చేస్తున్నా 5 × 1 అంటే 5 అని చెప్పేసి అని 3 × 1 3 అని చెప్పేసి అని అంటే 15:5:3 వారి వర్కింగ్ డేస్ యొక్క రేషియో ఏ విధంగా ఉంటుందంటే 15:5:3గా ఉంటుంది. చూస్తున్నా ఇప్పుడు ఎఫిషియన్సీ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ డేస్ పట్టింది. సమ్ మీడియంగా ఉన్నాడు, ఇక్కడ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి ముగ్గురి కంటే వర్కింగ్ డేస్ అనేది తక్కువ టైం పట్టింది. ఎఫిషియన్సీ తక్కువ ఉంది, వర్కింగ్ డేస్ ఎక్కువ పట్టింది. ఇతను మీడియంగా ఉన్నాడు, ఇక్కడ వర్కింగ్ డేస్ అనేది మీడియంగా వచ్చింది. ఇది మరొక మోడల్లో క్వశ్చన్. ఈ విధంగా చేసి ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడని చెప్పి చూద్దాం, ఓకేనా. ఇది అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగిన క్వశ్చన్స్ అని మీ ముందుకు తీసుకోవడం జరిగింది. ఇంత చిన్న క్వశ్చన్స్ అంటే వస్తాయనంటే ఇన్ కేస్ మనల్ని ఎగ్జామిన్ చేయడానికైనా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకొని ఉండాలి, ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అని అంటే A and B together works for 8 days. A piece of work A and B can finish a work in 8 days అని చెప్పేసి అని, B and C in 12 days, A, B, C together 6 days, then A and C in how many days అని చెప్పేసి అని క్వశ్చన్. అంటే
ఏ అండ్ బి ఇద్దరు కలిసి మనకి ఎన్రోల్ చేస్తున్నాడు అని చెప్పేసి అని 6th క్వశ్చన్ అండి. కొంచెం ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ అండ్ బి ఎన్రోల్ చేస్తున్నారు 8 days, బి అండ్ సి 12 days, అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి చేసే వర్కింగ్ డేస్ ఎంత అండి? సమ్ 6 days అన్నాడు. ఓకే డన్. అయితే మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఏ ప్లస్ సి అడుగుతున్నాడు. ఏ ప్లస్ సి ఎన్ని డేస్ అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు సేమ్ లాజిక్గా ఆలోచిద్దాం. చివర్లో ఒక్క దగ్గర మనం ఆగితే సరిపోతుంది. 8, 12, 6 ఎల్సిఎం ఏమవుతుందండి? 12 4 48, 6 టేబుల్ వస్తుంది, 8 టేబుల్ వస్తుంది, 12 3 36 రాజు, 12 4 48, 8 6 48, 12 4 6 8 అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ 8, బి ప్లస్ సి ఎఫిషియన్సీ 4, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 6. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ ప్లస్ సి ఎఫిషియన్సీ కావాలి. ఎలా వస్తుంది అని అంటే లాజిక్గా ఆలోచిద్దాం. ఇప్పుడు ఏ ప్లస్ సి కావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏ ప్లస్ సి కావాలంటే బిని మనం రిమూవ్ చేస్తే సరిపోతుంది. అంటే బి ఎఫిషియన్సీ తెలిస్తే అప్పుడు మనం తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి బి ఎఫిషియన్సీ తెలిసినప్పుడు అంటే మనకి బి కూడా కంపల్సరీ కావాలి అన్నట్టు. బి కూడా కంపల్సరీ కావాలి. మరి బి ఎప్పుడు తెలుస్తాడు అని అంటే చూద్దాం. ఇప్పుడు ఈ ఎఫిషియన్సీ అండ్ ఇవే ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ బి ప్లస్ సి ఎఫిషియన్సీ కలుపుతున్నా అండి. ఏ ప్లస్ బి ప్లస్ సి కలుపుతున్నా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇక్కడ రెండో బి ఉంది కదా, అంటే బి ఎక్స్ట్రా వచ్చినందుకు ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి 6 + 4 10 కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి 8. అంటే ఈ రెండింట్లలో బి అనేవాడు ముగ్గురు ఫ్రెండ్సే అనుకుంటున్నా. ఇక్కడ ఏ అంటే అంజనేయులు అని చెప్పేసి అని, బి అంటే భరత్ అని చెప్పేసి అని, బి అంటే భరత్ అని చెప్పేసి అని, సి అంటే శ్రీకర్ సీను అని చెప్పేసి అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏమన్నా అజ్యూమ్ చేసుకోండి. అంజీకి భరత్ అనేవాడు హెల్ప్ చేశాడు. ఓకేనా, అంజీకి భరత్ అనేవాడు హెల్ప్ చేశాడు. ఆ భరత్ అనేవాడు ఇక్కడ శ్రీకర్కి అండ్ సీను వాట్ ఎవరో ఒకరు వాళ్ళకి భరత్ అనేవాడు మళ్ళీ హెల్ప్ చేశాడు. అంటే ఇక్కడ వీని ఎఫిషియన్సీ యాడ్ అయింది భరత్ది, ఇక్కడ కూడా వీడి ఎఫిషియన్సీ యాడ్ అయింది. అంటే బి అనేవాడు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు, ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఇక్కడ 2 సార్లు యాడ్ అవుతుంది కదా. అంటే ఎంత ఎక్కువ యాడ్ అయింది? 8 యాక్చువల్గా చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత? యాక్చువల్గా 8, కానీ 10 వస్తుంది అని అంటే బి అనేవాడు 2 సార్లు యాడ్ అయ్యాడు కాబట్టి 10 వస్తుంది. అంటే బి అనేవాడు ఎఫిషియన్సీ ఎంత అన్నట్టు? 2. బి అనేవాడు ఎఫిషియన్సీ 2. ఆన్సర్ అయిపోయింది. ఇక ఏ ప్లస్ సి అడిగితే ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి బి ఎఫిషియన్సీని తీసేస్తే మనకి ఏమవుతుంది? 8 - 2 అంటే 6, 48/6 అంటే 8 days. 8 daysలో ఫినిష్ అవుతుంది. అంటే మనం లాజిక్గా ఆలోచించాల్సింది ఏంటి అని అంటే జనరల్గా ఈ ఇద్దరు ఎఫిషియన్సీ కలిపితే బి ఎఫిషియన్సీ డబుల్ ఉంది కాబట్టి, అంటే ఒక టైమ్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి కంటే బి అనేవాడు ఎక్కువ వస్తాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి కంటే బి అనేవాడు ఒకటి ఎక్స్ట్రా ఉన్నాడు కాబట్టి ఎంత ఎక్స్ట్రా వస్తే ఆ ఎక్స్ట్రా అనేది బి అనుకుంటున్నా. ఏ ప్లస్ బి ప్లస్ సిల నుంచి బి ఎఫిషియన్సీ తీసేస్తే 6 ఎఫిషియన్సీ ఏ ప్లస్ సికి ఎఫిషియన్సీ ఉంటుంది. 6 ఎఫిషియన్సీ 48 వర్క్, 48/6 అంటే 8 days అనేది ఏ ప్లస్ సి వర్కింగ్ డేస్ అని అర్థం. మనకి ఏ ప్లస్ సి ఎన్ని రోజులు అంటే ఇప్పుడు 8 days అని చెప్పేసి అని అర్థం. ఎయిట్ డేస్. ఓకే, 7th క్వశ్చన్ ఏమంటున్నాడు అని అంటే ఏ మ్యాన్ ఆర్ టూ ఉమెన్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 26 days. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన మ్యాటర్ ఏంటి అని అంటే ఇంతకుముందు 3 men and 2 women అని చెప్పేసి అన్నాం. ఇక్కడ అండ్కి ఆర్కి చాలా తేడా ఉంటుందండి. ఓకే, అది చాలా అబ్జర్వ్ చేయాల్సింది. మనం ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఏ మ్యాన్ ఒక మెన్ ప్లస్ 2 women కెన్ డూ ఎ వర్క్ ఇన్ 26 days అని రాసుకుని నెక్స్ట్ ఏమంటున్నాడు? నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ 5 women 4 men అంటే 4 men ప్లస్ 5 women ఎన్ని డేస్లో వర్క్ చేస్తారని క్వశ్చన్ అన్నాడు. అంటే ఇది ఎక్స్ వాల్యూస్ ఎన్ని డేస్ వర్క్ చేస్తారని తెలుసుకుంటే 26 men ప్లస్ 40 52 ఉమెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు
ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనం సమ్ రేషియో వస్తుంది. ఆ రేషియో నుంచి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మన ఆన్సర్ అనేది రావడం జరగదు. బట్ ఇక్కడ అడిగింది ఏంటి అని అంటే క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా కూడా మనం క్వశ్చన్ని చదువుతున్నాం, సాల్వ్ చేస్తున్నామంటే మనం క్వశ్చన్ని అనలైజ్ చేసుకున్నాము అని అంటే 50% ఆఫ్ ద ఆన్సర్ అనేది మీకు వచ్చేసినట్టే. మీకు ఎప్పుడైతే క్వశ్చన్ అనలైజ్ చేసుకోవడం రాలేదు అని అంటే మీరు ప్రాక్టీస్ చేయలేదు అన్నట్టు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయలేదని అర్థం. ఓకేనా. క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే 7th వన్లో 1 men ఆర్ అన్నాడు, ఆర్ 2 women అన్నాడు. అంటే ఒక మెన్ అయినా వర్క్ చేయొచ్చు, లేదు అని అంటే 2 women అయినా వర్క్ చేయొచ్చు. అంటే ఒక పురుషుడు లేదా 2 మహిళలు ఎవరో ఒకరు పని చేయాలి, బట్ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. అంటే ఒక మెన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 women అన్నట్టే కదా. అంటే ఒక మెన్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అన్నట్టు 2 women అని చెప్పేసి అని అర్థం. ఇది ఒకటి అర్థమైంది మీకు. ఇది అర్థమైన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అని అంటే అసలు యాక్చువల్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇన్ 26 days అన్నాడు. అంటే 2 women అంటే 2 మహిళలు కలిసి 26 daysలో వర్క్ చేస్తే సింపుల్ అయిపోతుంది ఆన్సర్ అండి. ఆలోచించండి ఒకసారి. 26 daysలో వర్క్ చేస్తే ఇన్ హౌ మెనీ డేస్ 4 men ప్లస్ 5 women ఎన్ని డేస్ అని చెప్పేసి అని క్వశ్చన్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా, ఉమెన్స్ని మెన్స్ కన్నా కన్వర్ట్ చేస్తున్నా. ఉమెన్స్ని మెన్స్ కన్నా కన్వర్ట్ చేద్దాం, మెన్స్ని ఉమెన్స్ కన్నా కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు మెన్స్ని ఉమెన్స్ కన్వర్ట్ చేసాం అనుకోండి, ఒక మెన్ ఈజ్ ఈక్వల్స్ 2 men అంటే 4 men ఈజ్ ఈక్వల్స్ టు 8 women అని రాసుకోవచ్చు కదా. ప్లస్ ఆల్రెడీ 5 women ఉన్నారు. 5 + 8 అంటే 13 women ఎన్ని రోజులు అంటే 2 women 26 days అయితే. ఓకేనా. ఓకే. ఇప్పుడు 2 women 26 days చేస్తే 13 women 2 13s 169. ఇక్కడ 169 మళ్ళీ తప్పు అవుతుంది మీకు ఇట్లా చేస్తే. ఇక్కడ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అని అంటే 4 men + 5 women అన్నాడు. ఎన్ని రోజులు అని క్వశ్చన్. మనకు ఉన్నదేంటి 2 women 26 days అని ఉంది. 4 men అంటే 1 manకి 2 men అంటే 4 mensకి 8 women 5 women 13 women అవుతారు. ఎన్ని డేస్ 2 womenకి 26 days అయితే 13 womenకి ఎన్ని డేస్ అని క్వశ్చన్. అంటే మ్యాన్ పవర్ పెరిగితే వర్కింగ్ డేస్ తగ్గాలి కదా. అంటే ఇక్కడ మ్యాన్ పవర్ పెరిగింది, ఇక్కడ వర్కింగ్ డేస్ తగ్గాలి. అంటే ఇన్వర్స్ ప్రొపోర్షనాలిటీ ఉన్నట్టే కదా. సో నేనేం చేస్తున్నా 2 × 26 / 13 13 1 13 2 2 2 4 daysలోనే వర్క్ అనేది ఫినిష్ చేస్తారు అన్నట్టు. సో మనకి ఇది రాయడం రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసుకోవడం రావాలి. స్టెప్స్ అనేది మీకు అర్థం కావడానికి ఇలా రాశానండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళాక మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ రాస్తున్నంతసేపు కూడా పర్సన్ ఏ విధంగా ఆన్సర్ చేశారని కాదు, మనకి ఆన్సర్ వచ్చింది రాలేదని చెప్పేసి చెక్ చేస్తారు. సో మీరు ఎంతవరకు అయితే ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాక్టీస్ అనేది మీకు 1 men అనేది 2 women అనేది డైరెక్ట్ రాసుకోవచ్చు. మనం ఇక్కడ మనకి ఆర్ అని ఇచ్చాడు కాబట్టి ఇన్ కేస్ అండ్ అని ఇస్తే మళ్ళీ స్టోరీ చేంజ్ అవుతుంది. బట్ ఆర్ అని ఇచ్చాడు కాబట్టి మనం 1 men = 2 men అంటే 2 women రాసుకున్నాం. అంటే ఒక మెన్కి 2 womenని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం. సో 4 mensకి 8 womenని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 8 women 5 women టోటల్గా 13 womenని వర్క్ చేపిస్తున్నాం. 2 women 26 days అయితే 13 women ఎన్ని డేస్ పడుతుందని చెప్పేసి అర్థం. 4 days అనేది మన ఆన్సర్. ఓకేనా. ఇది మన ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడు అంటే 8 men in 5 days, 5 women in 4 days, 3 boys in 10 days can finish a work. Then what is the efficiency ratio between men, women and children or one boy అని చెప్పేసి అని క్వశ్చన్ అన్నాడు. అంటే ఇప్పుడు మెన్స్, ఉమెన్స్, బాయ్స్. ఇప్పుడు మెన్స్ ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు? 8 men పార్టిసిపేట్ అయ్యారు. 5 days వర్క్ చేశారు. 5 days వర్క్ చేశారు. ఉమెన్స్ వచ్చేసి 5 women వర్క్ చేశారు, పార్టిసిపేట్ అయ్యారు. అండ్ 4 days, ఎస్ ఇట్స్ 4 days. అండ్ బాయ్స్ 3 but 10 days. అంటే ఇది చేస్తే 8 5s 40, 5 4s 20, 10 3s 30, 0 0 0 క్యాన్సల్. 4:2:3 అనేది ఏంటి? వారి సంఖ్య, ఐ మీన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ మధ్య రేషియో అది. బట్ మనకు కావాల్సింది ఏంటి? ఎఫిషియన్సీ. 4 members చేసేది 2 members చేశారు, 2 members చేసేది 3 members చేశారంటే 4 membersకి 2 members చేశారంటే ఎఫిషియన్సీ ఎవరికి ఎక్కువ ఉన్నట్టు?
అబ్జల్యూట్లీ వీరికి ఎక్కువ ఉన్నట్టు. సో మనకి ఎఫిషియన్సీ కావాలని అంటే 4 కావాలంటే 3 2 6, 2 కావాలంటే 4 3 12, 3 కావాలంటే 4 2 8, 2 3 2 6 2 4 3:6:4, 3:6:4. ఎవరు ఎఫిషియన్సీ? ఒక మేల్, 1 ఉమెన్ అండ్ 1 మోర్ బాయ్కి, ముగ్గురు మధ్య ఎఫిషియన్సీ ఎంత అన్నట్టు 3:6:4 అని చెప్పేసి అని. అందుకే కదా ఇప్పుడు ఇద్దరు చేసేది నలుగురు చేశారంటే వీరికంటే వీరికి డబుల్ ఎఫిషియన్సీ ఉండాలి, 3 కంటే 6 ఎఫిషియన్సీ ఉంది. సో ఇలా కంపేర్ చేస్తే 3:6:4 ఎఫిషియన్సీ అనేది మనకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అన్నాడు అంటే, ఈ నెక్స్ట్ క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ చేసి కామెంట్లో కంపల్సరీ కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆ క్వశ్చన్ ఏమంటున్నాడో ఒకసారి చూడండి. నైన్త్ క్వశ్చన్ ఏమంటున్నాడు అని అంటే, టు సేమ్ హైట్స్ ఆఫ్ క్యాండిల్స్ మెల్ట్, అంటే క్యాండిల్ మనం లైట్ చేస్తే కంపల్సరీ మెల్ట్ అవుతాయి, సమ్ ఎంతో కొంత టైం తీసుకుంటాయి. టైం తీసుకొని 2 క్యాండిల్స్, 2 సేమ్ హైట్స్ ఆఫ్ క్యాండిల్స్ మెల్ట్, ఫస్ట్ వన్ 8 hours, సెకండ్ వన్ 6 hours, 6 hours కంటిన్యూస్లీ. అంటే ఫస్ట్ వన్ 8 hours మెల్ట్ అవుతుంది, సెకండ్ వన్ 6 hours మెల్ట్ అవుతుంది. ఇఫ్ బోత్ స్టార్ట్ లైటింగ్, అంటే ఐ మీన్ రెండింటిని ఒకేసారి వెలిగించినప్పుడు 1 person స్టార్ట్ ది లైటింగ్ ఎట్ సేమ్ టైం, ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ద హైట్స్ ఆఫ్ క్యాండిల్స్ బికమ్స్ 2:1 రేషియోలో ఉంటాయని చెప్పేసి అన్నాడు. అంటే ఎప్పుడైతే వాటి రేషియో అనేది 2:1గా మారుతాయని చెప్పేసి అని క్వశ్చన్ చేశాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కంపల్సరీ ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ మోడల్ కూడా. ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేసి కామెంట్లో కామెంట్ చేయండి. టెలిగ్రామ్ యాప్లో కూడా మన లింక్ అనే గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్లో కూడా మీరు క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ కానీ ఏవైనా కూడా డిస్కస్ చేయొచ్చు, వాటికి కంపల్సరీ మేము రెస్పాండ్ అవుతాము. ఆ క్వశ్చన్స్కి మీరు సొల్యూషన్ కావాలంటే అక్కడ మీకు చెప్పడం కూడా జరుగుతుంది. సో ఈ ప్రిపరేషన్ అనేది ఎక్కడ తగ్గించకండి, కంపల్సరీ మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అని అంటుంటారు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్మండి, తర్వాత ఎవరైనా కూడా మిమ్మల్ని నమ్మడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని మిమ్మల్ని మీరు నమ్మకుండా మీ మీద మీకు హోప్స్ లేకుండా నాకు వస్తుందా జాబ్ అని చెప్పేసి మాత్రం మీరు డల్గా ఫీల్ అవ్వకండి. కంటిన్యూగా ప్రిపరేషన్ ప్లాన్లో ఉండండి, ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకండి ప్రిపరేషన్ని. కంపల్సరీ జాబ్స్ వచ్చే జాబ్స్ రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్కమింగ్లో ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి, ఎస్ఎస్సి, ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్స్ కూడా జరగడం జరుగుతుంది. సో ఇప్పుడున్న ఈ కరోనా సిచ్యువేషన్స్ తర్వాత మనం ఈ ప్రిపరేషన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా కూడా, ఇప్పుడు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా కూడా మీరు జాబ్ కొట్టడానికి కంపల్సరీ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.